ఫస్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇంగ్రీడియంట్స్ అంటూ ఏం లేవు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర. బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ఫ్రైలో ఆనియన్ వేస్తే జిగురు వస్తుంది. ఆనియన్ వేయకుండా చేస్తే పొడి పొడిగా వస్తుంది, బాగుంటుంది. ఫస్ట్ జీలకర్ర వేసుకొని ఆయిల్ కాగి ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం. బెండకాయలు వేసుకున్నాం కూడా కొంచెం కలుపుకొని సాల్ట్ అప్పుడే వేయద్దు. సాల్ట్ వేస్తే జిగురు వస్తుంది బెండకాయ. లాస్ట్లో వేసుకున్నాం సాల్ట్. మూత పెట్టకూడదు, మూత పెట్టినా జిగురు వచ్చింది. అలానే మీడియంలో కూడా పెట్టకూడదు. స్టవ్ మీడియంలో పెట్టినా జిగురు వస్తుంది. హైలో పెట్టుకునే చేసుకోవాలి బెండకాయ ఫ్రై. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాం. కొంచెం బాగా ఫ్రై అయింది. ఇప్పుడు జిగురు లేకుండా విడివిడిగా చూడండి అలా ఫ్రై అయిందా, బాగుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో గుడ్డు వేసుకుందాం. గుడ్డు బెండకాయ ఫ్రై. ఇప్పుడు గుడ్డు కొట్టి వేసుకొని బాగా ఫ్రై అయ్యింది. గుడ్డు పగలు కొట్టేసుకుందాం. కొంచెం సైడ్ తీసేసి బెండకాయలు కొంచెం స్మాష్ చేసుకుంటే అది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి గుడ్డు. అప్పుడు మొత్తం కలుపుకుందాం. ఇలా అయింది కదా. ఇప్పుడు గుడ్డు బెండకాయ రెండు కలిపి ఫ్రై చేద్దాం. బెండకాయ ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే గుడ్డు వేస్తున్నాను కదా. నీసు వాసన వచ్చింది. ఎక్కువ లేకపోతే ఆయిల్ ఎక్కువ లేకపోతే నీసు వాసన వచ్చింది. రెండు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు వరకు నేను సాల్ట్ వేయలేదు అసలు, ఇప్పుడు వేస్తాను.
గుడ్డు వేసాను కదా, సాల్ట్ ఎక్కువ పడదండి. అయినా నేను రైస్లో సాల్ట్ వేసి వండుతా, అందుకని మేము కూరలో తక్కువ వేసుకుంటాం సాల్ట్. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత నేను వెల్లుల్లిపాయలు దంచి పక్కన పెట్టుకున్నాను, అవి వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత అప్పుడు కారం వేసుకున్నాను. చిన్నపాయలు దంచేసి ఇలా వేసుకున్న తర్వాత అప్పుడు కారం వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కర్రీ. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కారం వేసుకుందాం. వంకాయలు చూస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకుందాం, కారం అంతా పట్టేలాగా. ఇప్పుడు కొంచెం కారం అంతా ఫ్రై అయ్యిందిగా, ఇప్పుడు కొంచెంసేపు కలుపుకొని కొత్తిమీర చల్లుకొని ఒకసారి అలా తిప్పి ఆఫ్ చేసుకోండి. అంతే, బెండకాయ ఎగ్ ఫ్రై రెడీ. కొత్తిమీర పెట్టాం. వెల్లుల్లిపాయ దంచి వేసాం కదా లాస్ట్లో, తర్వాత కారం వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. అంతే, ఫినిష్. ఇలా ట్రై చేయండి ఒకసారి బెండకాయ ఫ్రై. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నేను చేసిన బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, కంప్లీట్.